హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న న్యూ ఇయర్ రోజు మన తెలుగు వాళ్ళు కొందరు ఎడారికి వెళ్ళి డీజే సాంగ్స్ పెట్టుకొని క్రాస్ డ్రెస్సింగ్ ధరించి మగవాళ్ళు ఆడవాళ్ళ డ్రెస్ వేసుకొని డ్యాన్సులు వేసి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత అది కువైట్ గవర్నమెంట్ చూసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్ గవర్నమెంట్ నిన్న ఒక గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు కట్టుబడి, ఇక్కడ రూల్స్‌కు కట్టుబడి, ఇక్కడ చట్టాలకు కట్టుబడి మీరు వీడియోస్ అనేది చేసుకోండి. ఎలా పడితే అలా వీడియోస్ చేశారంటే గన మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ గవర్నమెంట్ గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎలా వీడియోస్ చేశామో మనందరం మర్చిపోయి, ఇక నుండి మనం ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ముందు ఒకటికి 2 సార్లు మనం చేసిన వీడియో ఎలాంటిదనేది గమనించండి. ఎలా పడితే అలా వీడియో చేసి మనకి వ్యూస్ వస్తే చాలు, లైక్స్ వస్తే చాలు అనేసి మీరు వీడియో చేసి అప్లోడ్ చేశారంటే గన చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన జీవితాలే నాశనం అయిపోతాయి. వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్ చేస్తారు. మనం ఎక్కడి నుంచి అప్లోడ్ చేశాం, మనం ఎక్కడ ఉన్నాం, ఏంటి అనేది వాళ్ళు గమనించి 5 నిమిషాల్లో వచ్చి మనల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎలా పడితే అలా వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దండి. ఎక్కువగా టిక్‌టాక్‌లో చాలామంది వీడియో చేస్తున్నారు. చాలా చాలా దరిద్రంగా తిట్టుకుంటూ ఉంటారు. చాలా చాలా అసభ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. టిక్‌టాక్‌లో లైవ్‌లు పెట్టి తిట్టుకోవడం గానీ, కొట్టుకోవడం గానీ, ఎలా పడితే అలా వీడియోస్ చేయడం గానీ ఇలాంటివి చేశారనుకోండి, ఖచ్చితంగా మీ జీవితాలనేటివి నాశనం అయిపోతాయి. జాగ్రత్త వహించండి. యూట్యూబర్స్ కావచ్చు, టిక్‌టాక్ వీడియో చేసేవాళ్ళు కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ వీడియో చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చాలా చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే చేసుకోండి. మనం ఏదో దేశం ఇక్కడికొచ్చి రూ. 10 సంపాదించుకోవడానికి మనం ఇక్కడ ఎలా పడితే అలా డాన్సులు వేస్తూ, ఎలా పడితే అలా వీడియోస్ చేసేసి మనకు లైక్స్ వచ్చే చాలు, వ్యూస్ వచ్చే చాలు అనేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారనుకోండి, లాస్ట్‌కి ఇబ్బంది పడేది మనమే. మనల్ని ఇక్కడ ఎవ్వరు కూడా కాపాడరు. ఓకే. ఎవరు కాపాడేదానికి కూడా రారు. మన కువైట్ వాళ్ళు కూడా కాపాడరు. మనం చేసే ఇంట్లో మన కపిల్ కూడా కాపాడడానికి రాడు. ముందుగానే చెప్తుంది ఇక్కడ గవర్నమెంటు. ఎవరైనా గానీ అసభ్యంగా వీడియో చేసి అప్లోడ్ చేయడం గానీ, ఇక్కడ రూల్స్‌కు విరుద్ధంగా వీడియో చేసినా గానీ, ఇక్కడ చట్టాలను ఉల్లంఘించి మీరు వీడియో చేసినా గానీ 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 5,000 దినార్లు జరిమానా విధించే అవకాశం కూడా ఉంటాదని ఇక్కడ గవర్నమెంట్ అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకో విషయం కూడా, ఎవరైతే కువైట్ ఇళ్లల్లో పనులు చేసుకుంటున్నారో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీరు చేసే ఇంట్లో కువైట్ వాళ్ళని చూపించడం గానీ వీడియోస్‌లో, కువైట్ పిల్లలను వీడియోస్‌లో చూపించడం గానీ, కువైట్ పిల్లలతో వీడియోస్ చేయడం గానీ, కువైట్ వాళ్ళని తిట్టడం గానీ, కువైట్ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం గానీ, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, మాకు ఇలా చేశారు, అలా చేశారు, ఇవన్నీ ఏం మాట్లాడొద్దండి. వాళ్ళు ఏది చెప్తే అదే ఇక్కడ చెల్లుబాటు అయితది గానీ, మన మాటలు ఇక్కడ చెల్లుబాటు అవ్వవు. ఈరోజేం బాగానే ఉంటారు. కువైట్ వాళ్ళ పిల్లల్ని చూపించినా ఏం పట్టించుకోరు. వాళ్ళని చూపించినా కూడా ఏం పట్టించుకోరు. ఏదో ఒక రోజు వాళ్ళు మన పైన సీరియస్ అయిన రోజు మన పైన కేసు పెట్టే అవకాశం కూడా ఉంటది. ఆ రోజు మన జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కువైట్ వాళ్ళని చూపిస్తే వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి, లైక్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనుకోని అలా తప్పుడు పనులు చేయొద్దండి. మీరు వీడియో చేసుకోండి, ఇబ్బంది లేదు. మంచి వీడియో చేసుకోండి. ఒకవేళ మీకు బాధ ఉండొచ్చు. వాళ్ళు చెడ్డవాళ్ళే కావచ్చు, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు. అయినా వాళ్ళ గురించి చెడ్డగా చెప్పకూడదు. మన దేశంలో అయితే మనం ఏ విధంగా అయినా వీడియో చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా తప్పుగా చేసినా కూడా ఏదో ఒక విధంగా మనం బయటపడొచ్చు. ఇక్కడ బయటపడే ప్రసక్తే ఉండదు. ఒక్కసారి ఇరుక్కున్నామంటే మన జీవితం నాశనం అయిపోతుంది. చూడండి, నిన్న జనవరి 1 రోజు వాళ్ళు ఎడారికి వెళ్ళి డీజే సాంగ్స్ పెట్టుకొని, ఆడవాళ్ళ డ్రెస్ ధరించి, డాన్సులు వేస్తూ, కేకలు పెడుతూ, ఊలలేస్తూ, సంబరాలు చేసుకునే దానికి ఇప్పుడు వాళ్ళందరూ పోయి జైల్లో కూర్చున్నారు. కువైట్‌లో మనందరం కూడా వీడియోస్ చేసేటప్పుడు జాగ్రత్తగా వీడియోస్ చేసుకోండి. రేపు సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతికి కూడా సంబరాలు అనేటివి జరుపుకోండి, కానీ ఎలా పడితే అలా జరుపుకోవద్దండి. ఇక్కడ రూల్స్‌కు, ఇక్కడ చట్టాలకు, వీళ్ళ సాంప్రదాయాలకు కట్టుబడి మనం వీడియోస్ అనేటివి చేసుకోవాలి. డీజే సాంగ్స్ పెట్టుకొని ఆడవాళ్ళ డ్రెస్సులు ధరించి మగవాళ్ళు డాన్సులు వేయడము, మగవాళ్ళ డ్రెస్సులు ధరించి ఆడవాళ్ళు డాన్సులు వేయడము, ఇలా అలా అయితే చేయొద్దండి. టిక్‌టాక్‌లో వీడియోస్ చేసేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా వీడియోస్ అనేది చేసుకోండి. లైవ్‌లు పెట్టి వాడిని వీడిని తిట్టడము, వాడు నిన్ను తిట్టడము, నువ్వు వాడిని తిట్టడము, ఆ విధంగా చేసుకున్నా గానీ పోలీస్ వాళ్ళు గాన పట్టుకున్నారంటే నిన్ను పంపించేస్తారు, వాడిని పంపించేస్తారు. ఇద్దరు ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నీది న్యాయం ఉండొచ్చు, కానీ పోలీస్ వాళ్ళు పట్టుకుంటే ఇద్దరిని పంపించేస్తారు ఇంటికి. ఒక నలుగురు కొట్లాడుకున్నారనుకోండి, నలుగురిని పంపించేస్తారు. ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు ఇక్కడ. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్.